సభకు నమస్కారం. ఈరోజు 12వ జాతీయ చేనేత ఉత్సవానికి మరి పోగుని వస్త్రంగా మనిషి మానాన్ని కాపాడుతూ మన భారతదేశ సంస్కృతి కళలను కాపాడుతూ ఈరోజు మరి నేను నేతన్న సేవా పథకాన్ని నా చేనేతల మధ్య గడపాలి, నా చేనేతల మధ్య నేను ఉండాలి అని ఒక చేనేతల పక్షపాతి అయిన మన చంద్రన్న మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వేదిక పైన ఉన్న నా సహచర మంత్రులకు, శాసనసభ్యులకు, ఇక్కడ విచ్చేసిన చేనేత కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి చేనేతల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నిజంగా ఈరోజు రంగరంగ వైభవంగా ఈరోజు మరి ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు చేనేతలను ఎలా అక్కున చేర్చుకున్నారో మరి ఆయన స్ఫూర్తితో ఆయన ఆశయాలు కొనసాగిస్తున్న వ్యక్తే మన చంద్రన్న అనే విషయం కూడా మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి రాష్ట్రం విడిపోయి 14-19లో మరి చేనేతలకు స్వర్ణయుగంగా జరిగిందన్న విషయం మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఒక్క ఛాన్స్ అని చెప్పి చేనేతలు 1924లో ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకున్నారో, ఎన్ని పథకాలను రద్దు చేశారో మనందరికీ తెలుసు. మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ఆ కూటమి ప్రభుత్వం అన్న విషయం మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఆ రోజు 14-19లో చేనేతలు పడుతున్న కష్టాలు ఒక పక్క సంక్షేమ పథకాలు అందజేస్తూ ఆ రోజే 50 సంవత్సరాలకే పెన్షన్ అందజేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి మళ్ళీ మనం కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాం, మళ్ళీ చేనేతలకు స్వర్ణయుగంలో జరుగుతోందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఒక పక్క 50 సంవత్సరాలకే పెన్షన్, ఏదైతే ఎన్నికల సమయంలో మనం మాట ఇచ్చారో మన ముఖ్యమంత్రి గారు ఉచిత విద్యుత్తు అన్నాం, మరి హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు, పవర్ లూమ్కి 500 యూనిట్లు అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వం అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి మేము ఎన్నికల మేనిఫెస్టోలో మన ముఖ్యమంత్రి గారు చెప్పలేదు నేతన్న సేవ ఇస్తానని. మొన్నటి రోజు సార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవు, అయినా నేతన్నలకు నేతన్న సేవ ఇవ్వాల్సిందే. ఎంతమంది అర్హులుంటే అంతమందికి నేతన్న సేవ మీరు ఇవ్వండి. నేతన్నలు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. నేతన్నలు మన పార్టీకి పేటెంట్ హక్కు, ఆనాటి నుంచి ఈటాని వరకు మనం నేతన్న సేవ ఎంతమంది అయితే నేత నేస్తున్నారో వారందరికీ నేతన్న సేవ అందజేయండి అని చెప్పిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం తెలియజేస్తున్నాం. ఈ రోజు 73,000 మందికి సుమారుగా 180 కోట్ల రూపాయలతో నేతన్న సేవా పథకాన్ని అమలు పరుస్తున్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, మరి ముఖ్యమంత్రి గారి విజన్ తో, మన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారితో మరి ఎన్నికల సమయంలో మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు మాట ఇచ్చారు. ప్రగట కోటయ్య గారు అంటే చేనేత అంటే ప్రగట కోటయ్య గారి జయంతి 111 జయంతి మనం రాష్ట్ర పండుగగా చేయాలనుకున్నాం. మరి రాష్ట్ర పండుగ ఏదైతే చిరాలలో మొన్నటి రోజు రంగ వైభవంగా వారి కుటుంబ సభ్యులతో మనం ఈ రోజు ప్రగట కోటయ్య గారి జయంతి కూడా చేసుకున్నాం. అంతేకాదు మంగళగిరిలో ప్రగట కోటయ్య గారి శృతివనం 10 ఎకరాల్లో 10 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఇంకా చేనేతలకు ఏం చేయాలి, మీరు ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ పెట్టండి అని ఆదేశించారు. దానితో పాటు మరి గ్రామీణ స్థాయిలో ఉన్న చేనేతలకు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి, మోడర్న్ డిజైన్స్ అప్డేట్ చేయండి అనే ఉద్దేశం కూడా మరి మేము ఇవన్నీ చేస్తున్నాం సార్. నిజంగా చేనేతలు చాలా హ్యాపీగా ఉన్నారు సార్ ఈ విషయం అని తెలియజేస్తూ మరి ఇక్కడ ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రోజు భావితరాల భవిష్యత్ కోసం ఒక మంచి పునాదులు వేస్తున్న ముఖ్యమంత్రి గారు మన ముఖ్య చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా నా సోదరి మనకు తెలియజేసేది ఒకటే, ఒక పక్క సూపర్ 6 పథకాలలో మరి దీపం 1 తెచ్చింది చంద్రన్న, దీపం 2 తెచ్చింది చంద్రన్న. అంతేకాకుండా ఈ రోజు ఉచిత సిలిండర్లు ఇచ్చాం, శ్రీశక్తి పథకం ఇచ్చాం. దానితో పాటు ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం అందజేశాం, అన్నదాత సుఖీభవ అందజేశాం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి మన కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ 12వ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మేడం. నేతన్నకు అండగా నిలుస్తూ వారి యొక్క కుటుంబ సభ్యులకు మరి భద్రతతో